హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడి తురుముతోటి పులిహోర చేస్తున్నాను. మరి ఆ వీడియో చూసేయండి. ముందుగా ఒక డబ్బా రైస్ ఉడికించి తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. 1/2 ఇంచ్ అల్లం ముక్కలు కూడా వేస్తాను. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. 3 స్పూన్స్ మామిడికాయ తురుము, 3 స్పూన్స్ కొబ్బరి తురుము తీసుకోవాలి. జీడిపప్పు, వేరుశనగపప్పు కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశనగపప్పు, జీడిపప్పు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. మన ఛానల్లో 19 వరకు రైస్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. 8 వరకు ఎండుమిర్చి, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 8 వరకు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఫ్రై చేసుకున్నప్పుడే 1 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు సాల్ట్ పట్టుకుని టేస్టీగా ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, వేరుశనగపప్పును కూడా వేసేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని 3 స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకుని మిక్స్ చేసుకుందాం. పుల్లటి మామిడికాయని తురిమి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. మన ఛానల్లో 850 వరకు వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. పోపు మొత్తాన్ని చల్లారిన అన్నంలో వేసేద్దాం. నేను ముందుగానే వేడి అన్నంలో కాస్త పచ్చి నూనె, సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన అన్నంలో మాత్రమే ఈ పోపు వేసుకోవాలి. పోపు మొత్తం అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. నిమ్మకాయ పులిహోర కంటే కూడా మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసేద్దాం. కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూసేద్దామండి. కొంతమంది కొబ్బరి లౌజు అని కూడా అంటారు. దాన్నే మనం స్టఫింగ్ చేస్తూ బూరెలను ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా కొబ్బరి లౌజ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న కప్పుతోటి 5 కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే 2 కప్పులు బెల్లం తురుము తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని బెల్లం తురుము, కొబ్బరి తురుము వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బెల్లం కరగడం కోసం ఈ వీడియోలో చూపిస్తున్న టీ గ్లాస్ తోటి సగం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని దగ్గరుండి నిదానంగా గరిటెతో కలుపుతూ కొబ్బరి లౌజు ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం కరిగేలోపు జీడిపప్పుని కాస్త కోర్సుగా దంచుకుని వేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. కాస్త జిగురుగా ఉండి ఉండయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, నెయ్యి బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. కొబ్బరి లౌజు ఉండ కింద చుట్టేటప్పుడు జిగురు లేకుండా ఉండడం కోసం 2 స్పూన్స్ బియ్యం పిండి వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కొబ్బరి లౌజుని వేరొక ప్లేట్లోకి తీసుకుని కాస్త చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కొబ్బరి లౌజుని బాల్స్ కింద రెడీ చేసుకున్నాను స్టఫింగ్ కోసం. బూరెలు వేయడానికి బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బూరెలు వేసేద్దాం.
ఈ బూరెలు వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఒకసారి చెప్పేస్తాను. ఒక గ్లాసు బియ్యం, హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుని 8 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసి గ్రైండ్ చేయకూడదు. దోశ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. మనం గ్రైండ్ చేసుకున్న పిండి క్వాంటిటీని బట్టి బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు బెల్లం తురుము వేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా బెల్లం తురుము వేయడం వల్ల బూరెలు ఫ్రై అయిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి. 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ సోడా ఉప్పు వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బూరెలు వేసేసుకుందాం. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పిండిలో వేలు ముంచినప్పుడు పిండి ఏ మందంగా అయితే మన వేలికి అంటుకుంటుందో సేమ్ బాల్ వేసినప్పుడు కూడా అంతే మందంలో బూరె వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొబ్బరిండల్ని పిండిలో వేసి పిండిని బాగా కొబ్బరిండలకు పట్టేట్టు 3 వేళ్లతో ముంచి ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్కి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. కొబ్బరి లౌజ్ తోటి వేడి వేడి బూరెలు రెడీ అయిపోయినాయండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ప్రతిరోజు విజిట్ చేయండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.